లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. 90లో మళ్ళీ ఓడిపోయినారు. 94లో అత్యంత ప్రజాదరణతో గెలిచొస్తే 95లో చంద్రబాబు నాయుడు గారు ఆయన దింపేసినారు. కాబట్టి ఆయనకు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ అవకాశం రాలేదు. తర్వాత మళ్ళీ చెప్పుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారిని. ఈ రాష్ట్రంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటికి కూడా ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాదయాత్ర సందర్భంగా ఆయన చూసినవన్నీ, ప్రజల కష్టాలు ఏవైతే చూసినాడో వాటన్నిటిని కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలుగా మలిచి ప్రజలకు ఆ సంక్షేమ కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేసినాడు. దురదృష్టవశాత్తు ఆయన కూడా 5 ఏళ్లకు మించి అధికారంలో లేరు. పాపం 5 ఏళ్ల తర్వాత 2-3 మాసాలకే ఆయన ప్రమాదంలో చనిపోవడం జరిగింది. కానీ ఆయన పెట్టిన ఒరవడి, ఆయన ప్రారంభించిన కార్యక్రమాల్ని ఇవాళ కొనసాగించవలసిన పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాలు కాదు, దేశం అంతటా. ఆయన ముఖ్యమంత్రి కాగానే యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి దేశం అంతటా రైతుల రుణమాఫీ చేయించినాడు ఆయన. అదొక అద్భుతమైన ఇది. ఆయనలో ఆ వామ్త్ ఉండేది, ఆయనలో ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండేది. ఆయనకు ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజల్ని ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావాలి. బిలో పావర్టీ లైన్ అంటాం మనం. బిలో పావర్టీ లైన్ ఎవరు ఉండకూడదు అనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన చూడండి, తన 5 ఏళ్ల కాలంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను సాచ్యురేషన్ తీసుకురావాలి. అంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం, చివరి పేదవాడికి కూడా ఇల్లు అందాలి. ఇల్లు లేని పేదవాడి రాష్ట్రంలో ఉండకూడదు. లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇంకోటి కానీ, ఇవన్నిటి కూడా సాచ్యురేషన్ అనేది చూడాలనుకునే ఆయన 5 ఏళ్ళు తాను చేసిన కార్యక్రమాల అమలు తీరు ఎట్లా ఉన్నది అనేది కూడా చూడాలనుకున్నాడు ఆయన. అనుకునే ఆ రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించడానికి వెళ్తూ ప్రమాదంలో చనిపోయినారు ఆయన. ప్రజల పట్ల ఆయనకు చాలా కన్సర్న్ ఉండేది అట్లాంటి మనిషి. అయితే ఆయన గురించి నేను విన్నది ఏంటంటే, మాకు చూడదు కానీ మా వాళ్ళు అందరూ చెప్తుంటారు అన్నమాట. ఎవరైనా వీళ్ళు కష్టం చెప్తున్నారు అనుకోండి, అలా వినేసి వెళ్ళిపోతారంట. ఏంటి విన్నాడు ఏంటి అని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి చూస్తే అది క్లియర్ చేసి ఉండేది. అవును, ఆయన దగ్గర అది ఉండేది. అంటే ఆయన ఎవరు పోయి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 ఏళ్లలో ప్రతిరోజు ఉదయం ఆయన ఇంట్లోంచి 9 గంటలకు బయటకు వస్తే, ఆయన బయటకు వచ్చిన సమయంలో ఆ రోజున ఎంతమంది ఇంటి ముందు నిలబడి ఉంటే ప్రజలు అంతమందిని వ్యక్తిగతంగా కలిసేవాడు ఆయన. అధికారులు కూడా వెంటూ ఉండేవాళ్ళు. వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ సమస్య తెలుసుకొని, వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకొని, అశాంతం చదివి దాని మీద అవసరమైన ఆదేశాలు రాసి పక్కనున్న అధికారులకు ఇచ్చి మొత్తం అందరిని కలిసిన తర్వాతనే సెక్రటేరియట్ వెళ్ళేవాళ్ళు. సెక్రటేరియట్లో పనంతా అయిపోయి రోజంతా పని అయిపోయిన తర్వాత మీటింగులు, సమీక్షలు, ఇతర కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక సాయంకాలం ఇంటికి వెళ్లే ముందు మళ్ళీ అధికారులను పిలిచి పొద్దునిచ్చిన వాటి పరిస్థితి ఏమిటి, అన్నిటికంటే ఆయన ప్రయారిటీ వైద్య సాయానికి ఇచ్చేవారు ఆయన. ఎవరైనా వైద్య సాయం కోరి ఆయన దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు సాయంకాలానికి ఆ వైద్య సాయానికి సంబంధించి ఎన్ని విజ్ఞప్తులు ఉన్నావో అన్నీ క్లియర్ చేయాల్సిందే. వైద్యానికి అత్యంత ప్రయారిటీ ఇచ్చాడు ఆయన. మన రాష్ట్రంలో 108 కానీ 104 కానీ 108, 104 ఇవన్నీ ప్రారంభించింది ఆయన హయాంలోని. ఇప్పటికీ మన రాష్ట్రం చూసి ఇతర రాష్ట్రాల్లో, దక్షిణాదిలో, ఉత్తరాదిలో కూడా ఇతర కొన్ని రాష్ట్రాల్లో 108, 104 పెట్టుకున్నారు మన రాష్ట్రాన్ని చూసి. ఇప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 104, 108 కంటిన్యూ అవుతున్నాయి. అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఫస్ట్ ప్రయారిటీ వైద్యం. ఎందుకంటే ఆయన కూడా MBBS డాక్టర్ కాబట్టి ఆయనకు తెలుసు వైద్య సాయం ఎంత అత్యవసరంగా అందాల్సి ఉంటుంది. అవసరమైన టైంలో వైద్య సాయం అందకపోతే ఎంత నష్టం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా పేద కుటుంబాలైతే ఉపాధి కోల్పోయే పరిస్థితి, ఇంటి పెద్ద చనిపోతే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలిసిన వాడు కాబట్టి ఆయన వైద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు. వైద్యం తర్వాత విద్య. ఇప్పుడు వైద్యం, విద్య ఈ రెండింటికి రాజశేఖర రెడ్డి గారు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చినారో, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా వైద్యం, విద్య ఈ రెండింటి మీద
పూర్తి ఫోకస్ దాని మీద ఉంటుంది అనేది. మీరు వాళ్ళు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటి గడప దగ్గరికి వైద్యం అందించే ఏర్పాటు కూడా చేసినారు ఆయన. ఫ్యామిలీ డాక్టర్ జగనన్న సురక్ష అని తీసుకొచ్చి ఇవాళ మీకు ఏ గ్రామాల్లో పోయినా కూడా వైద్య సహాయం అందకుండా చనిపోయే పరిస్థితి లేదా వైద్య సహాయం అందక ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. మీరు చూసినట్టయితే ఆసుపత్రులు కానీ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో ఇది గతంలో ఎట్లా ఉండేది? ఎవరు అధికారంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండేవి. మీకు తెలియంది గ్రామాల్లో పరిస్థితి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఎంతసేపు డాక్టర్లు జిల్లా కేంద్రంలోనో రాష్ట్ర రాజధానిలోనో ఉండాలని కోరుకుంటారు తప్ప గ్రామాలకు వెళ్ళి పనిచేయాలని చిత్తశుద్ధి లేదా కమిట్మెంట్ ఉన్న డాక్టర్లు తక్కువ మంది ఉంటారు. అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కానీ వైద్యులు ఉండరు. వైద్యులు ఉంటే పరికరాలు ఉండవు. పరికరాలు ఉంటే మందులు అందుబాటులో ఉండవు, ఔషధాలు అందుబాటులో ఉండవు. ఇట్లాంటి పరిస్థితి ఉండేది. ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కనిపించదు ఎక్కడ పోయినా కూడా. అదొకటి. రెండోది విద్య. నాడు నేడు అనే దీంతో మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు సంబంధించి ఇవాళ కనుక మీరు పోయి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యను కనుక చూసినట్టయితే తాజా ఉదాహరణ మీకు 10-15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు 10 మంది ఐక్యరాజ్య సమితికి వెళ్ళి అక్కడ ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి ప్రసంగించి వచ్చినారు ఇంగ్లీష్లో. ఓకే. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఎంత గొప్పగా తీర్చిదిద్దినారంటే కార్పొరేట్ స్కూల్స్లో ఇంతకుముందు ఎట్లయితే అడ్మిషన్ కోసం రష్ ఉండేదో ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ కోసం అంత రష్ ఉంటూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఇదేదో ప్రచారం కోసం చెప్పుకోవడమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి డబ్బా కొట్టడానికో చెప్తున్నది కాదు. అయితే రాజశేఖర రెడ్డి గారికి ఏమన్నా కక్షపూరిత రాజకీయాలు ఉన్న చేసేవారు సార్ ఆయన? అంటే తన సీఎం అయిపోయారు, ఇప్పుడు తన ఎవరన్నా ఉంటే అంటే వ్యతిరేకులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాం అని ఆ టైప్లో ఏమైనా ఉండేవారా? రాజశేఖర రెడ్డి గారికి అట్లాంటి ఆలోచన ఉండేది కాదు. ఆయన నిజానికి ఎవరిని పెద్దగా తన ఏమంటారు వ్యతిరేకులుగాను శత్రువులుగాను చూడలే. ఆయన ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆయన పాదయాత్ర తర్వాత ఈ మాట ఎక్కువ చెప్తూ ఉండేవాడు. ఆయన ఈ కోపం నరం తెంపేసుకున్నాను నేను, నాకు కోపం రాదు అని చెప్పేవాడు ఆయన. ఉదాహరణకు కోపం నరం తెంపేసిన ఇట్లా చూపించేవాడు ఆయన. సో ఆయన ఎవరి మీద కోపపడేవాడు కాదు. తర్వాత వయసు రీత్యా కూడా అప్పటికే ఆయన ముఖ్యమంత్రి అయినాటికి ఆయన 55 సంవత్సరాలు 56 సంవత్సరాల వయసు. చనిపోయినాటికి 60 ఏళ్లే. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు నిజానికి 60 ఏళ్లకి రిటైర్ అయిపోవాలి రాజకీయాల నుంచి ఎవరైనా కూడా. 60 ఏళ్ళు దాటినాక రాజకీయాల్లో ఉండకూడదు. నెక్స్ట్ జనరేషన్ కి ఆ తర్వాత తరానికి అవకాశం ఇవ్వాలి, కొత్త నాయకత్వం రావాలి, యువరక్తం రావాలి రాజకీయాల్లోకి. రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు దినచర్య చెప్పారంట. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం, నైట్ 9 గంటలకు పడుకోవడం చెప్పారు. మిగతా టైంలో కలుసుకోవడం, సెక్రటేరియట్ ప్రజలు కలుసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దినచర్య ఎలా ఉంటుందంటారు? ఆయన కూడా పర్సనల్ డిసిప్లిన్ చాలా ఉంటుంది ఆయనది కూడా. ఆయన కూడా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయనకు దురలవాట్లేం లేవు. ఆయన మందు జోలికి పోరు. ఆయన ధూమపానం లేదు, ఇతరమైన లేవు. ఆయన రోజు జిమ్ చేస్తారు. ఆయనకు శారీరకంగా దృఢంగా ఉండే ఆరోగ్యంగా ఉండే అలవాట్లే ఉన్నవి ఆయనకు. నైట్ పడుకోవడం మళ్ళీ మామూలు అంట 6 కల్లా 6 తర్వాత మామూలుగా 6-7 తర్వాత ఆయన కూడా ఈ అధికార కార్యక్రమాలు ఏం చేయరు. ఆయన హాలిడేస్ కూడా పెద్ద కూడా ఏమి కార్యక్రమాలు పెట్టరని చెప్పి ఆయన దాదాపుగా అట్లా ఏం లేదు హార్డ్ అండ్ ఫాస్ట్ గా. బట్ ఒక సిస్టమ్, ఆ సిస్టమ్ ప్రకారం ఏదో ఏమంటారు అరాచకంగా ఉండకుండా ఒక పద్ధతి ప్రకారం అధికారులైనా సరే ఉద్యోగులైనా సరే ఎవరైనా సరే ఒక భాగం కుటుంబంతో వ్యక్తిగత జీవితంతో ఉండాలి, వ్యక్తిగత జీవితంలో ఉండాలి అని అందరూ అట్లా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి. అది ఎంప్లాయీస్ కూడా తొందరగా వెళ్ళిపోమని వాళ్ళకి 6కు ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తారు. ఎవరైనా కూడా రాత్రి 12 దాకా ఎందుకు పని చేయాలి? ఇప్పుడు మనం సిస్టమ్ పెట్టుకున్నాము, ఉదయం 10 నుంచి 6 వరకు
ఆఫీసు వేళల్లో అన్నప్పుడు 6ంటికి వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ చదువులు చూసుకోవాలి, లేదా ఇంట్లో భార్యను చూసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. వాళ్ళు 24 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు కదా. అవసరమైతే తప్పదు, బట్ వీలైనంత వరకు మీరు మీ ఆఫీసు మీ ఉద్యోగ విధులు ఈ సమయంలో చేయాలి. మిగతా సమయం మీ కార్యక్రమాలు, మీ వ్యక్తిగత జీవితం. భారతి గారు కూడా మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే కొన్ని నాకు పెద్దగా పరిచయం లేదు వారితో. అంటే వారు సాక్షి చైర్పర్సన్గా ఉన్న కాలంలో నేను సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో నేను కన్సల్టెంట్ ఎడిటర్గా పనిచేసినాను కాబట్టి అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటాను. సౌమ్యరాలు, ఎవరి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు, పెద్దగా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉండవు. రాజశేఖర రెడ్డి గారు జీవించున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి కూడా ఏనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు సచివాలయానికి వచ్చిన వ్యక్తి కూడా కాదు. నిజానికి ఆయన హైదరాబాద్లోనే లేడు ఎప్పుడు. ఆయన ఏదో తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బెంగళూరులో అక్కడ ఉండేవాడు. కానీ ఆయన ఏనాడు ప్రభుత్వ విషయాలు జోక్యం చేసి ఆయనే కాదు, ఆయన కుటుంబంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి విజయమ్మ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల కానీ, ఇతరులు కానీ ఎవరు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న దాఖలాలు ఎక్కడ ఎవరు ఆ మాట అనే ఇదైతే లేదు. భారతి గారైనా అంతే, ఆమె వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యాపారాలు ఏమైనా ఉంటావేమో చూస్తూ ఉంటారేమో, కానీ ఆమె నాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది, రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదు. సరే, గిట్టని వాళ్ళు బయట ఇవాళ మన మీడియాకు చాలా స్వేచ్ఛ, అపరిమితమైన స్వేచ్ఛ కదా, ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇందాక చెప్పారు షర్మిల గారు, విజయమ్మ గారు, ఇప్పుడు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ ఎలా ఉందంటారు? ఇప్పుడు వ్యక్తిగత సంబంధాల గురించి మనకేం తెలుసు, కుటుంబంలో ఏం జరుగుతుందని మనం పోయి చూడం కదా. కానీ ఆమె తన కార్యక్షేత్రం రాజకీయాలు తెలంగాణకు మార్చుకున్నారు. ఆమె తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున రేపు వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తూ ఉన్నారు. పాదయాత్ర చేసినారు తెలంగాణలో. ఎట్లా ఉంటుందో చూడాలి, మరి ఎక్స్పెరిమెంట్ అది. ఆమె అంటే 40 సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉన్నారు మీరు. అంటే షర్మిల గారి పార్టీ ఎలా ఉండబోతుంది అంటారు? ఏమైనా ఐడియా ఉందా? కష్టం అండి. తెలంగాణలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన రాజకీయ పక్షం అది. అప్పుడు ఉద్యమ సంస్థ అయినా తర్వాత అది ఫక్త్ రాజకీయ పార్టీగా మార్చుకున్నాం మేమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినారు చాలా సందర్భాల్లో. అది ఇప్పుడు అదొక రాజకీయ పక్షం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన రాజకీయ పక్షం కాబట్టి ఆ మేరకు దానికి ఉండే ప్రజాదరణ దానికి ఉంటుంది. అయితే 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఏ రాజకీయ పక్షం పట్లైనా కొంత వ్యతిరేకత పెరుగుతుంది జనంలో. అది కార్యక్రమాలు అమలు చేసిన క్రమంలో కావచ్చు, లేదా ప్రజల్లో 2 సార్లు చూసినాం అనే ఒక ఇది రావడం వల్ల కావచ్చు, కొంత వ్యతిరేకత పెరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంత బలం పుంజుకున్నది తెలంగాణ ప్రాంతంలో. భారతీయ జనతా పార్టీ కూడా కొంత బలం పుంజుకున్నది. కాబట్టి ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉంది తెలంగాణలో. ముక్కోణ పోటీ జరిగితే ఎవరికి లాభం అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. హంగ్ వచ్చినా రావచ్చు, చెప్పలేము. అది ఇట్లాంటి దీనిలో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, టిఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, ఈ 3 బలమైన పక్షాలు తలపడుతున్న క్రమంలో షర్మిల గారి పార్టీ లాంటి వాటికి అవకాశం ఉండేది లేదు, తక్కువ. అది ఆవిడ గ్రహించలేకపోయిందండి. ఆవిడ గ్రహించలేకపోయారా,